మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఓ యిర్మీయా, నీవు ఈ స్థలమందు కుమారులైనను కుమార్తెలైనను కనకూడదు. అసలుకి నీవు ఏం చేసుకోకూడదు? పెళ్ళే చేసుకోకూడదు. అంతే. దేవుని మాట చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఫాలో అవుతున్నాడు ఈయన అంతే. కానీ సమాజంలో ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు, ఏకాకి అయినాడు. అసలు ఏకాకి అయినాడు. నువ్వు అసలు పెళ్లి కూడా చేసుకోకూడదు. కానీ యవ్వనంలో ఉన్నాడు, యవ్వనస్తునిగా ఉన్నాడు, సర్వ సమాజం మెచ్చుకునే విధంగా బ్రతకలేకపోతున్నాడు. దేవుని మాటలను బట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నాడు. కానీ లోకానికి అది వెర్రితనంగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి బహు గొప్పది. అది చాలా గొప్పది. అంత ఒంటరి జీవితం బ్రతికినా దేవుని యందు యథార్థతను సత్యాన్ని విడిచిపెట్టలేదు యిర్మీయా. అంత గొప్పగా బ్రతికాడు, అంత గొప్పగా బ్రతికాడు.